అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో కర్ణాటక స్టైల్ తెలిసారు చేస్తున్నాము. ఈ సారు చేసేది చాలా సులభంగా ఉంటుంది, అలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అలా చేసేది చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ముందుగా ఒక కప్పు కందిపప్పు పాలిష్ లేనిదైతే ఇంకా మంచిదండి. తర్వాత దీంతో పాటు 3 టమాటాలు. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని ఇందులో కందిపప్పు వేసి ఒకసారి కడిగిసినామంటే అందులో ఏమైనా కెమికల్ ఏమైనా ఉంటే క్లీన్ అయిపోతుంది. ఓకేనా. ఒకసారి కడిగిన తర్వాత ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కదా, 2 కప్పుల నీరు వేసుకుంటే చాలండి. ఎక్కువ వేస్తే బయట పొంగిపోయి కింద పడిపోతుంది. 2 కప్పులు నీరు వేసి ఇందులో 3 టమాటాలు వేసుకోవాలి. మీడియం సైజ్ టమాటాలు 3 ఉంటే చాలండి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని మనం మూత పెట్టి విషల్ పెట్టి, కొన్ని కుక్కర్లు 4 విషయాలకు పప్పు ఉడుకుతుంది, కొన్ని 3 విషయాలకే ఉడుకుతుంది. నేను ఈరోజు 3 విషయాలకే ఉడకబెట్టడానికి పెట్టున్నాను. ఇక్కడ మనం తెలిసారు అన్నాం కదా, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర గుండగా పౌడర్ లాగా దంచుకోవాలన్నమాట. ఈ 2 కంపల్సరీ అండి. వేస్తేనే మనం చేసే తెలిసారు టేస్ట్ రెట్టింపు అవుతుంది. ఓకేనా. మిరియాలు జీలకర్ర ఇలాగా పౌడర్ లాగా దంచిన తర్వాత అదే రోట్లో ఒక తెల్లుల్లి వేసుకుని కచ్చాబిచ్చి దంచుకోవాలి. ఎక్కువ పేస్ట్ లాగా అవసరం లేదు, కచ్చాబిచ్చా దంచితే చాలు. ఇక్కడ పప్పు కూడా 3 విషయాలకి బాగా ఉడికిపోయింది. పప్పు గుత్తితే ఇలా కొంచెం మ్యాష్ చేసినామంటే అన్నీ కూడా బాగా మ్యాష్ అయిపోతుంది. ఇందులో మనకి ఎంత నీరు కావాలో అంత నీరు వేసుకోవాలి. తెలిసారు అంటే కొంచెం రాగి సంగటి తిన్నామంటే కొంచెం గట్టిగా చేసుకోవాలి, లేదా ఒకటి రైస్ అంటే కొంచెం పల్చర్ చేసుకుని అవుతుంది. ఓకేనా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని, తెలిసారికి హింగు వేస్తే చాలా బాగుంటుంది. హింగు వేసిన తర్వాత తెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు రెబ్బలు వేసుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం రెడీ చేసుకున్న పప్పు టమాటో లిక్విడ్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇందులో మనం దంచి పెట్టుకున్నాం కదా మిరియాలు జీలకర్ర పౌడరు, అవి కూడా వేసుకొని కల్లుప్పు టేస్ట్కి తగినంత వేసుకొని ఇందులో మనం ఈ నిమ్మకాయ రసం, 1 నిమ్మకాయ అండి పిండాలి. నిమ్మకాయ రసం వేసుకోవచ్చు, లేదంటే కొంచెం చింతపండు పులుపు అయినా వేసుకోవచ్చు. ఓకేనా. నిమ్మకాయ పులుపు వేసుకున్నామంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అన్నీ వేసి కలిపి మీడియం ఫ్లేమ్లో బాగా మరగాలి. ఇంకా థిక్నెస్ బాగా ఉన్నది కాబట్టి మళ్ళీ కూడా నీరు వేసుకోవాలి. తెలిసారంటే పల్సన్ చారు అనమాట. మరి కొంచెం నీరు వేసుకుని బాగా ఇలాగా పొంగొచ్చేలా మరగబెట్టాలి. మరిగితేనే మనకి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా మరిగేటప్పుడు ఇందులో కొత్తిమీర చేతితోటి తుంచుకుని వేసుకోండి. కట్ చేసిన కన్నా తుంచుకుని వేస్తేనే తెలిసారులో తినేటప్పుడు మధ్య మధ్యన దొరుకుతుంది కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు తెలిసారు రెడీ అయిపోయిందండి. కర్ణాటక స్టైల్ తెలిసారు రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో ఇలాగ పొగలు వస్తున్న వేడి అన్నం వేసుకోవాలండి. ఎప్పుడు కూడా తెలిసారు వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. వేడి అన్నం పైన వేడి తెలిసారు వేసుకుని దానిపైన హోమ్ మేడ్ నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. హోమ్ మేడ్ నెయ్యి ఆ మార్కెట్లో దొరికేది వద్దు, మన ఇంట్లో చేసింది మాత్రం తినండి. వేడి అన్నంతో తెలిసారు వేసుకుని తిన్నామంటే కమ్మగా ఉంటుంది నోటికి. మీకు ఈ కర్ణాటక స్టైల్ తెలిసారు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి. అందరికీ బాయ్.